మనం సామాన్య మనందరికీ సగటు మనిషికి అర్థం కావడానికి చెప్తాను. మనకి పిఠాపురంలో చూశారు, సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. దీనికి 2-3 సెంటీగ్రేడ్స్ భూ ఉష్ణోగ్రత పెరగగానే సముద్రం అక్కడ ఐస్ కరిగి మనకి సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీసుకున్న నిర్ణయం భూ ఉష్ణోగ్రత తగ్గించాలని. దానికి ఈ క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తయారు చేయాలి, క్లీన్ ఎనర్జీ ఎలా తయారు చేయాలి, దాంట్లో భాగంగానే ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. గ్రీన్ అమోనియా ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇక్కడ. దీనివల్ల రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు కలిగి ఉన్నాయి. విద్యుత్ రంగం సంక్షోభం నుంచి పెట్టుబడిదారుల విశ్వాసం దిశగా ఇది ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం పాలనలో వచ్చినప్పుడు మీకు తెలుసు, 2 నెలల్లోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పునఃసమీక్ష పేరుతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. విదేశ పెట్టుబడిదారులని ఇబ్బందులు గురి చేసి కోర్టు కేసుల వల్ల చాలా ఫైన్స్ చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. అలాగే ఈ కియా కంపెనీ యాజమాన్య ప్రతినిధులను కూడా చాలా బహిరంగంగా బెదిరించారు. కానీ ఈ సందర్భంగా మేము గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులని వేధించదు, అండగా నిలబడుతుంది. తద్వారా యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలని